గురువారు బాగున్నారా? బాగున్నాను బాబు, మీరు బాగున్నారా? బాగున్నాను. కూర్చోండి. ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత ఎలా వచ్చారు? ఏంటి విశేషాలు? ఇస్లాం గురించి నాకు మంచి అవగాహన ఉందండి. మీరు ఇచ్చిన బుక్స్ నేను చదివాను. ఇస్లాం గురించి నాకు మంచి నాలెడ్జ్ వచ్చింది. వ్యభిచారం చేయడం మహాపాపం అని, వడ్డీ వ్యాపారం చేయడం మహాపాపం అని, సారాయి తాగడం కూడా అతి పెద్ద పాపం అని ఇస్లాం బోధిస్తుంది కదండి. మరి ఈ విధంగా 4 పెళ్లిళ్ళు చేసుకొని 10 మంది పిల్లవాళ్ళని కడిగి ఉండడం నాకైతే ఏమాత్రం కరెక్ట్ అనిపించడం. దీని గురించి వివరణ మేము కోరుతున్నాను. బాబు, ఈ విషయం మీకు ఎవరి ద్వారా తెలిసింది? ముస్లింస్లకు ఎక్కువ మంది పిల్లలు ఉంటారని చెప్పి. ఈ విషయం నాకు వాట్సాప్ గ్రూప్ల ద్వారా మరియు ఫేస్బుక్ ఇలాంటి సోషల్ మీడియా ద్వారా ఈ విషయం ప్రతిసారి ఫార్వర్డ్ అవుతూ అనేక గ్రూపుల్లో మళ్ళా వచ్చేదండి. దాన్ని బట్టి నాకు ఈ విషయం తెలిసింది. చూడు బాబు, ఇది ఒక దుష్ప్రచారం. ఏ ఊరు ముస్లింస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక వ్యక్తికి 4 భార్యలు, 10 మంది 10 సంతానం ఎక్కడా లేదు. మీరు అక్కడ అట్లా ఉన్నట్టు ఎవరన్నా చూశారా? లేదండి. ప్రస్తుత కాలంలో అయితే నేను చూసిన కాడికైతే ఎక్కడ కూడా 4 భార్యలు 10 మంది 10 పిల్లవాళ్ళు ఎక్కడ లేరు. మరి ఈ వాట్సాప్ గ్రూప్లో వచ్చిన ద్వారా మాత్రం నేను ఈ విధంగా గ్రహించాను. ఇది ఒక పెద్ద అపోహ ప్రజల్లో ఉండేది. ఒక మత విద్వేషకులు మతాల మీద చుచ్చు పెట్టడానికి ఒక మతాన్ని టార్గెట్ చేసి ఫలానా మతస్థులకు ఎక్కువ సంతానం కలిగి ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కలుగుతుందని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఎప్పుడైనా ఒక విషయం మన దగ్గరికి వస్తుందని ఆలోచించి దాన్ని కరెక్ట్ అని చెప్తేనే మనం ఇతరులకు షేర్ చేయాలి. అంతిమ దైవ గ్రంథం ఖురాన్ కూడా అదే సందేశం ఇస్తుంది. యా అయ్యుహల్లదీన ఆమనూ ఇన్ జాఅకుం ఫాసిఖుం బినబఇన్ فتبينوا أن تصيبوا قوما بجهالة فتصبحوا على ما فعلتم نادمين. ఎవరన్నా వ్యక్తి మీ దగ్గరికి ఒక విషయాన్ని తీసుకొని వస్తే దాన్ని విచారణ చేయకుండా మీరు దాని నిర్ణయాలు చేయకని చెప్తుంది. అందుకోసం మీరు కూడా మీ దగ్గర ఏదైనా వాట్సాప్లో వస్తే ఖచ్చితంగా దాన్ని తెలుసుకొని దానికి మీకు సరైన అంటే ఫార్వర్డ్ చేయాలి. తప్పక ఇలా చేయడం ఇది మహాపాపం. మనమందరం భారతీయులం, మనందరం కలిసిమెలిసి ఉండాలా.